మీ హృదయంలో భగవంతుడికి మొదటి స్థానం ఇవ్వండి. మీ మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు మీ సమయం గడిపినట్లు. భగవంతుడే కనుక మీకు ఆడటానికి కానీ, చదవటానికి కానీ, పని చేయటానికి కానీ శక్తినివ్వకపోతే ఏమవుతుంది? మీరు ఏమీ చేయలేరు. కాబట్టి ఆయన మీ జీవితంలో మొదట ఉండాలి. మీ హృదయంలో ఏముందో భగవంతుడికి తెలుసు. ఆయనకి అక్కడ ప్రథమ స్థానం ఇవ్వండి. భగవంతుణ్ణి పట్టుకునే ఒకే ఒక మార్గం ప్రేమ ద్వారానే. ఆయన మీద ధ్యానించండి. ఆ తర్వాత గాఢంగా ప్రార్థించండి. ఈశ్వరా, నువ్వు లేకుండా నేను జీవించలేను. నా చైతన్యం వెనుక ఉన్న శక్తివి నువ్వే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దర్శన భాగ్యం నాకియ్యి. ఎప్పుడైతే మీరు నిద్రను వదిలి ఆయన కోసం ధ్యానిస్తారో, ఎప్పుడైతే మీరు స్వార్థపరత్వాన్ని విడిచి మీ తోటి వాళ్లలో బాధలు అనుభవిస్తున్న ఆయన్ను చూసి దుఃఖిస్తారో, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఆయన కోసం మీరు నిజంగా త్యాగం చేసినప్పుడు మీ ప్రేమ వలలో ఆయన చిక్కుతాడు. ఇంకేదీ ఆయన్ను పట్టుకోలేదు. జ్ఞానం ప్రేమకు దారిని సుగమం చేస్తుంది. మీకు తెలియని దాన్ని మీరు ప్రేమించలేరు. కాబట్టి దేవుణ్ణి గురించిన జ్ఞానం ఆయన కోసం ఉండే ప్రేమ కంటే ముందు వస్తుంది. ఈ జ్ఞానం క్రియాయోగ సాధన వల్ల వస్తుంది. క్రియాయోగం అంటే అనంతంతో అనుసంధానం, ఒకానొక చర్య లేదా క్రియ. స్పష్టంగా చెప్పాలంటే ఇది ఒక ధ్యాన ప్రక్రియ. దీని సాధన ద్వారా దివ్య సాక్షాత్కారం కలుగుతుంది. ఈ యుగంలో ప్రాచీనమైన క్రియాయోగ శాస్త్రాన్ని పునరుద్ధరించడంలో లాహిరి మహాశయులు ప్రముఖ పాత్ర పోషించారు. వీరు పరమహంస యోగానంద గారి గురువుగారి గురువుగారు, పరమగురువులు. మీకు దేవుడంటే తెలిస్తే మీరాయన్ని ప్రేమిస్తారు. మీరాయన్ని ప్రేమిస్తే మిమ్మల్ని మీరు ఆయనకు అర్పించుకుంటారు. భగవంతుడి పట్ల మీకున్న భక్తి, ఆయన్ని గురించిన ఎరుక సంపూర్ణమయ్యేంతవరకు విశ్రమించకండి. ధ్యానం చేయాల్సిన సమయంలో నిద్రకు తావివ్వకండి. దేవుడికి ముందు మరి దేనికి ప్రాముఖ్యం ఇవ్వకండి. ఉన్న ప్రేమలన్నింటిలోనూ ఆయన ప్రేమే గొప్పది. ఇతర విషయాలకు మీరు ప్రథమ స్థానం ఇస్తున్నంతకాలం ఆయన వేచి ఉంటాడు. కానీ మీరు మరీ ఆలస్యం చేయవచ్చు. దానివల్ల మీ బాధలు ఎక్కువ అవుతాయి. ఆలస్యం చేయకండి. ఆయనతో అనుసంధానం పొందడానికి చేసే ప్రయత్నంలో మనఃపూర్వకమైన మీ చేతనలో మీరు నిశ్చయంగా ఉండండి. విశ్రాంతి తీసుకోకండి. ఆయన్ని మీ కళ్ళతో మీరు చూసే వరకు, మీ హృదయంలో అనుభూతి పొందే వరకు పట్టు విడవకండి. పుట్టుక, ఆటలు, పెళ్ళి, పిల్లలు, ముసలితనం, జీవితం అయిపోయింది. అది కాదు జీవించడం అంటే. జీవితం అంతకన్నా ఎంతో లోతైనది, ఇంకా అద్భుతమైనది అని నేను కనిపెట్టాను. మీరు భగవంతుని కనుక్కుంటే ఇక విచారమే లేదు. శాశ్వత జీవితంలో మీరు ప్రేమించిన వారు, చావుతో మీ నుంచి దూరమైన వారు మీతో తిరిగి కలుస్తారు. మీ సొంతమని ఎవరిని భావించాలో మీకు తెలియదు. ఎందుకంటే అందరూ మీ వాళ్ళే. భగవంతుడి అందం ఎంతో గొప్పది. పువ్వుల సుకుమారత్వాన్ని చూసి ఆనందించడం మంచిదే, కానీ వాటి స్వచ్ఛత, అందం వెనక ఉన్న భగవంతుడి ముఖారవిందాన్ని చూడడం ఇంకా గొప్పది. భగవంతుడి సృజనాత్మక నాదాన్ని సంగీతంలో వినడాన్ని, సంగీతాన్ని సంగీతం కోసమే వినడంతో పోల్చలేము. పరిమితమైన అందాలున్న సృష్టిలో భగవంతుడు అంతర్గతంగా ఉన్నప్పటికీ రూప పరిమితుల వెనక ఉన్న ఆ అనంతాత్మను చూడడం జ్ఞానం. మౌంట్ వాషింగ్టన్లోనూ ఎన్సినీటస్లోనూ ఉన్న ఆశ్రమ స్థలాలను చూడడమంటే నాకెంత ఇష్టమో మీకందరికీ తెలుసు. వాటి అందం చూస్తూ నేనెన్నడూ విసుగు చెందెను. కానీ ఈ మధ్యనే నాకు ఈశ్వరుడు నన్ను మేలుకొలిపేలా ఒక అనుభూతినిచ్చాడు. జనాలు కూర్చొని మాట్లాడుకోవడం నేను నాలో చూశాను. ఒకరు ఫలానా పని చేద్దామని అన్నారు. కానీ ఇంకొకళ్ళు అన్నారు, లేదు, పరమహంసగారు ఆ పని చేయకూడదని మనకు నేర్పారు. హఠాత్తుగా ఏళ్లు గడిచిన తర్వాత నేను ఈ శరీరంలో లేనప్పుడు జరగబోయే ఒక దృశ్యం ఇది అని నేను గ్రహించాను. ఒక్క క్షణం పాటు నేను వణికాను. తరువాత మళ్ళీ నా మామూలు చేతనలోకి వచ్చాను. ఈ ప్రపంచంలో దేనిమీద బంధం పెంచుకోవడంలో ప్రయోజనం లేదు. ఈశ్వరుడి విశ్వనాటకంలో ఎన్నో విషయాలు వస్తూ పోతూ ఉంటాయి. నేను విమానాశ్రయాలు ధ్వంసం కావడం, సముద్రం మరణించిన వాళ్లతో నిండటం, ఇంకా మునుముందు జరగబోయే అనేక విషయాలు చూశాను.
నా హృదయంలో నేను లేని ప్రపంచాన్ని చూచాను. అలాంటి స్వేచ్ఛను దేవుడు చివరికి ప్రతి ఆత్మకు ఇస్తాడు. ఒక గొప్ప మహాత్ముడు అన్నాడు, నేను ఎక్కడున్నానని దాని మీద నాకు పట్టింపులేదు, కానీ ఈశ్వరా, నిన్ను మర్చిపోవడమనే శిక్ష మాత్రం నాకు విధించవద్దు. అంతకన్నా గొప్ప శిక్ష లేదు. యేసుక్రీస్తు అన్నాడు, మీరు జీవితంలోకి వికలాంగుడిగా ప్రవేశించడం మంచిది. కష్టాలన్నీ భగవంతుణ్ణి కలవడంతో తీరిపోతాయి. వికలాంగుడంటే ఇక్కడ అర్థం ఏమంటే, భగవంతుని గురించి ఆలోచించకుండా మనిషిని అడ్డుకునే అన్ని కోరికలను, అలవాట్లను వికలం చేయడం అని. థ్యాంక్ యూ.